గంటలో ఆపకుండా యుద్ధం చేస్తే మేము పెద్ద పెద్ద బిల్డింగ్లు చూడడానికి అయితే వచ్చేసాం. దానికి ఆల్బర్కర్కేకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ నుంచి శాంతాఫే రూట్లో మేము 17 minutes వెళ్తాం. న్యూ మెక్సికో సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ వ్యూ అయితే ఎదిరిపోయింది. శాంతాఫేకి వెళ్తున్నాం అనమాట మేము. శాంతాఫే మొత్తానికి అయితే ట్రామ్వేకి వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ పోల్ ఎక్కి ఆ పోల్ నుంచి అలా పైకి వెళ్తుంది. కొండపైన ట్రెక్ కూడా ఉంటుందంట. ఇక్కడ వాన వచ్చేలా ఉంది కొంచెం, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండల మధ్యలో అనమాట. బిజీగానే ఉంది క్రౌడ్ కూడా. మరి సెకండ్ కార్ కూడా వచ్చింది. ఇంకా నేను ఏదన్నా డ్రెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సాంధ్యా పీక్ ట్రామ్వే మనం వచ్చింది మాట. ఆల్వేస్ ఫుడ్ ఫుడ్ ఫుడ్. ఏ జాబ్ హోల్డర్. మేము 12 members అని చెప్పేసి కింద టికెట్స్ తీసుకొని పైకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉంది చూసారా, ఇది కేబుల్ పైన లాగుతూ ఉంటుంది అన్నమాట ట్రామ్ని. ఈ ట్రామ్ వచ్చి 20 members కంట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. చూద్దాం. చీజ్. పైన చల్లగా ఉందన్నారని చెప్పేసి చూద్దాం. After 2 hours, it's finally started. ఏంటి బెల్ల కూడా ఉందా దీనికి? అసలు క్రేజీ ఉంది. అక్కడ వాన వస్తుంది అనుకుంటా, చూస్తున్నారు కదా. అండ్ ద లొకేషన్ ఈజ్ ఇలానే వస్తాం అనమాట. అది చాలా స్పీడ్గా వెళ్తుంది. మెట్రో అనుకుంటా.
అది బ్యాలెన్స్ స్టోన్స్ ఉన్నాయి అక్కడ. అక్కడ చూడండి స్టోన్స్ అలా రిపీట్లు. సో ఒక దాని మీద ఒకటి అలాగా. అవి ఎక్కువ వాన వచ్చినా విండ్ వచ్చినా అలా కదులు కింద పడిపోవాలి యాక్చువల్గా. బట్ అవి చాలా డేస్ నుంచి చాలానే ఉన్నాయి అంటే ఆలోచించుకోవాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. అది అక్కడ పీక్కి వెళ్ళే కొద్దీ ఏ స్టార్ట్ నొక్కితే స్లో మోషన్. స్టాప్ రియల్ స్పీడ్. స్టాప్ రియల్ స్పీడ్. బాగుంది కదా ఇక్కడ వ్యూ క్లిప్స్లోకి. బాహుబలి ఆడితే చెప్తాండి అడిచేపు చెప్తా. ఆపేసి మొత్తానికి అయితే పైకి అయితే వచ్చాం. వ్యూ అయితే అమేజింగ్ ఉంది, క్రేజీ ఉంది అసలు. ఇక్కడ నుంచి అయితే పీక్స్ అసలు వ్యూ అదిరిపోయింది. సే హాయ్. యా తెలిసి అమ్మేస్తుంది భయ్య. ఆ స్వెటర్ వేసుకొచ్చి మంచి పని చేసాం. ఇక్కడ బాగుంది. బట్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అదిరిపోయింది. పైన రెస్టారెంట్ కూడా ఉంది. సో మనకు ప్రాబ్లం లేదు, మనకి ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ తినచ్చు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. మనం అక్కడి నుంచి అలా వచ్చాం అనమాట. ఇప్పుడు చలి తగ్గింది, కొంచెం అలవాటైంది. బట్ మౌంటైన్ క్లిప్స్ అయితే చాలా అంటే చాలా డీప్ ఉన్నాయి. ఇక్కడి నుంచి పడితే మనం ఇంకా సుభాషు అంటూ ఉండాలన్నమాట. ఒకసారి అది అలానే మనం ట్రామ్లో వెళ్ళిపోతాం. దాన్ని ట్రామ్ అంటారనమాట. సన్సెట్కి వచ్చాం కదా, సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫోటోలు తీయడానికి వచ్చినట్టుంది అయ్యా. వెస్ట్ వ్యూ. ఇక్కడ నుంచి మనకి సౌత్ సాందియా పీక్, లాస్ పినోస్ మౌంటైన్స్ ఇవన్నీ చదువుతూ ఉంటే చాలా ఉన్నాయి, కానీ అన్నీ కనపడతాయంట. ఒకసారి ఎవరన్నా లైక్ ఫుడ్ అది తినాలనుకుంటే ఇక్కడ తినచ్చు. బట్ మౌంటైన్స్ అయితే చాలా బాగున్నాయి. అటు సైడ్ వ్యూ ఉంది, అటు సైడ్ అలా ఇంకా మంచి వ్యూ ఉంది. యాక్చువల్గా అంతకుముందు ఇటు సైడ్ నుంచి తీసుకెళ్ళారు. యాక్చువల్గా అంతకుముందు ఇలా లాక్కొని వచ్చారనుకుంటా ట్రామ్ని. బట్ ఇది డిస్కంటిన్యూడ్ అయినట్టు. అది కూడా ఇంకో ట్రామ్ హౌస్ ఉంది బాగా. ఇలా కిందకి వస్తే ఇంకా మంచి వ్యూ వస్తుందని చెప్పింది. సో నేను ఇలా కిందకి వచ్చేసాను అనమాట. హలో, చూడాలి వ్యూ అయితే చాలా బాగుంది బేసిక్గా.
ఇంతకడ ఆడియో మొత్తం పోయింది, బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. బట్ మనం ఇక్కడికి వచ్చామన్న విషయం తెలిస్తే వాళ్ళు వేసుకుంటారు, అది వేరే విషయం. ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఆ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. నా చేతులు అయితే చాలా గడ్డేసినట్టు అయిపోయినాయి అనమాట. ఇక్కడ సన్ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి, బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. ఇందాక నేను వచ్చేటప్పుడు ఆడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. బట్ ఇప్పుడైతే ఆడియో బాగానే వస్తుంది. ఇటువరకు మేబీ వాళ్ళు ఇటు నుంచి ఉండదు అనుకుంటా ట్రెస్ పాసింగ్, అదే ట్రామ్. సో ఇటువరకు అలా వచ్చేవారు అనమాట. బట్ ఇప్పుడు మార్చారు గ్లాసెస్ అవి వేసి. బట్ వుడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వ్యాన్ అవి కూడా ఉన్నాయి, కొండపైకి వెళ్ళి తీసుకొస్తారా ఏంటో. వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలబ్బా. ఇక్కడి నుంచి అయితే వ్యూ అదిరిపోయింది. ఇంకా అటు సైడ్ కూడా చాలా ఏరియా ఉంది, కవర్ చేయొచ్చు. బట్ మా ఫ్రెండ్స్ అందరు పైన ఉన్నారు, సో వెళ్ళిపోదాం. రిస్కీ సొద్ద హరీష్. అటు సైడ్ కూడా ట్రెక్ చేయొచ్చు. మళ్ళీ కిందకి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నా మైక్లో ఛార్జ్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగుందన్నమాట, నాకు బాగా నచ్చింది. గోప్రోలో సెట్ అవ్వలేదు, ఇంకా లైట్ తక్కువ అయ్యి. బట్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఫాల్ ఎలా ఉంటుందంట. అండ్ వింటర్లో వచ్చేసి ఈ కైండ్ ఆఫ్లో ఉంటాయంట మొత్తం. స్కీయింగ్ కూడా జరుగుతుందంట ఇక్కడ. 140 ఉంది. సమ్మర్లో అయితే మొత్తం అంతా ఎండిపోయి ఇలా ఉంటాయంట. స్ప్రింగ్లో అంటే కలర్ చేంజ్ అవుతాం. 10,000 feet హైట్లో డైనింగ్ చేస్తే ఎలా ఉంటుంది, బిల్లు కూడా అలానే వస్తుంది. Dara Consulting. My last name is Dara. You can go dara-it.com. 60 plus. Oh. Yeah, she keeps it. I got a sticker. 3 stickers. మేమైతే మళ్ళీ ఎక్కేసాం. Down seems the way up. We'll pass our other cabin at the halfway point. It should be a nice smooth ride down. Thank you guys so much. You get those lights off. లైట్లు ఆపేసాం. You up at the top of the mountain today. I'm sorry. I don't know. పార్కింగ్ ఉంది ఇక్కడ. So we'll be here for like 30 seconds to a minute. మన దగ్గర స్టిక్కర్స్ ఏ ఉన్నాయి. ఫైనల్లీ సాంధ్య పీక్ డన్. కేబుల్ చూడండి ఎంత. బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఇట్స్ ఎ గుడ్ రోలర్ కోస్టర్ రైడ్ అనే చెప్పాలి. ఇట్స్ బీన్ సో గుడ్ యాక్చువల్లీ. అండ్ పైన అయితే ట్రెక్కింగ్ చేయాలి. ఇంకా మాకు లైట్ ఫెయిల్యూర్ అయిపోయేసరికి నేను వెనక్కి వచ్చేసా, కానీ మనకి మంచిగా లైట్ ఉంటే మటుకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేసామన్నేమో. బట్ పైనుంచి వ్యూ అయితే అస్సలు రిగ్రెట్ అవ్వరు. $20కి ఇంకేమొస్తే చెప్పండి, 20-40 అనుకుంటాం మేబీ. $440 అయింది మొత్తం కలిపి. సో $40 పర్సన్కి. ఇది ఆల్బర్కేర్కీలో ఉంది. అండ్ సాంధ్య, ఓకే, సాంధ్య పీక్ అంటే న్యూ మెక్సికోలో. ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి టావోస్, శాంతాఫే, ఇవి రెండింటికి వెళ్ళాలి. బట్ మాకైతే టైం సరిపోలేదు, లాంగ్ వీకెండ్ కాబట్టి కుదరలా. నెక్స్ట్ టైం వద్దాం. ఇక్కడ నుంచి 10 hours డ్రైవ్ ఫర్ డాలస్. అండ్ యాక్చువల్లీ 8 hours అనమాట. సో 2 hours ఎక్కువ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో
కొన బీ రీచ్ అట్ 11. ఇక్కడ బావచ్చి అని చెప్పేసి ఇండియన్ కజైన్ ఉందంట. సో మేమైతే ఫోన్ చేసి ఆర్డర్ చెప్పేసాం. యాక్చువల్గా బావచ్చి వచ్చేసి 9:30 క్లోజ్ అంట ఇక్కడ. సో 9కి లాస్ట్ ఆర్డర్ అంటే మేము ఆన్లైన్ ఆర్డర్ చేసి ఇక్కడికి వెళ్ళి పిక్ చేసుకుని ఇంకా కార్లో తినేసి స్టార్ట్ అయిపోతాం. ఇక రాయల్ హైదరాబాద్ అంట, ఏ తెలుగు రెస్టారెంట్. బావచ్చి అనుకున్నాం కానీ ఇటు వచ్చాం. మేము ఇక్కడ బయట కూర్చుందన్నా అని అడిగాను అనమాట. అడిగితే ఏమన్నారంటే ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మన ఇండియన్స్ అంటే అసలు స్టోన్స్ అవి ఉంటే అవి తీసుకున్న అవి గ్లాసెస్ అవి పగలగొడుతున్నారంట. అక్కడ గన్ షాట్ కూడా చూపించాడు అనమాట. తన లైక్ అక్కడ ఎంట్రన్స్ దగ్గర గన్ షాట్ ఉంది, పగిలిపోయి ఉంది మొత్తం. అదే కాప్స్కి రిపోర్ట్ చేశారంట. కానీ వాళ్ళు ఎందుకన్నా మంచిది మీరే గవర్నమెంట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోమంటే వాళ్ళు డైలీ 8:30 క్లోజ్ చేసేస్తున్నారంట భయపడే వాళ్ళకి. అందుకే మమ్మల్ని ఇక్కడ బయట కూర్చోమంటలేదు. వీకెండ్స్ అయితే పర్లేదు కొంచెం ఉంటున్నాము, బట్ వీక్ డేస్ అయితే మాకు 8:30కి 9కి క్లోజ్ చేసేస్తున్నాం, బిజినెస్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళ వల్ల అంటున్నారు. అంటే కొన్ని ప్లేసెస్లో ఎలా ఉంటాయో కూడా అని చెప్పేసి నాకు ఈరోజు అయితే తెలిసింది. బట్ ప్లేస్ అయితే బాగుంది. సో మీరు కాస్త ఎర్లీగా వచ్చినా లైక్ బ్రేక్ వచ్చినా మేబీ యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఫుడ్ హియర్. రాయల్ హైదరాబాద్ అంట. ఇది దమ్ అనుకుంటా, బట్ బోన్లెస్ అయితే బాగుంది. ఇదైతే పర్లా. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. ఈ ప్లేస్లో దొరకడానికి చాలా గ్రేట్. 10 minutes ఫ్రమ్ ద సాంజా పీక్ అనమాట. మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ డాలస్కి. అనుకుంటారు కానీ అందరం కలిసి కాల్ తీసుకెళ్ళి డాష్ బోర్డ్ మీద పాడేసాం. మేము 11కి స్టార్ట్ అయ్యాం కదా, ప్రస్తుతానికి 12 అయింది. అప్పుడే ముసుగు తన్నేశారు. ముసుగు నెంబర్ 1 ఇదైతే అందరూ ముసుగు ఇస్తారు. నువ్వు ఇప్పుడే లేచింది. ఇంకా గ్యాస్ కొట్టేస్తున్నా. లాస్ట్లో అయితే మేము కాఫీ తీసుకున్నాం అనమాట. సో ముసుగు 3 ముసుగు 4. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 11 అవుతుంది అనమాట డాలస్ వెళ్ళేటప్పుడు. ఒక గంట టైం మారుతుంది. టైం జోన్ వచ్చేసి ఎండిటీ నుంచి డాలస్కి సిఎస్టీకి మారుతుంది. సో 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. వెల్కమ్ టు టెక్సాస్. మనమైతే టెక్సాస్ వచ్చేసాం. ఇంటికి 6 hours డ్రైవ్ ఉందన్నమాట. ఇప్పుడే మాకు ఒక టికెట్ వేసారనమాట. టికెట్ అంటే ఏముండదు, ఎప్పుడైనా రైల్వే చేస్తే ఇలాంటి టికెట్లు వేస్తారు. ప్రస్తుతానికి మనం అయితే 1 to 10 miles కన్నా ఎక్కువ ఉంటే కనుక $220 ఫైన్ వేస్తారు. మనం ఏకంగానే 18 to 24 ఉన్నాం, $290 వేస్తారు టికెట్లో. సో $290 కడుతున్నా కాకుండా ఒకసారి కోర్టుకి వెళ్ళి సంజయ్కి చెప్పాలన్నమాట మనం ఎందుకు స్పీడ్గా వెళ్ళామనేసి. ఒకవేళ రీజన్ వ్యాలిడ్ అనిపిస్తే వాళ్ళు ఏదన్నా కోర్స్ చేయమంటారు. ఆ కోర్స్ చేస్తే మన డిఎల్లో దాన్ని తొలగించేస్తారనమాట. లేదంటే అలా మన డిఎల్లో 2-3 టికెట్లు కానీ ఎక్కువ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. 75 లిమిట్ ఉంటే 75లోనే వెళ్తున్నాం, అదే బెటర్. అండ్ ఇంకొక వైలేషన్ కూడా ఉంటున్నది అనమాట. మనం ఎప్పుడు ఈ లైన్లోనే వెళ్ళాలి, అవతల లైన్లో ఎవరినైనా ఓవర్టేక్ చేయడానికి వెళ్ళాలి. అది బేసిక్గా నేను చాలా వీడియోస్లో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. బట్ మాకు లేట్ అవుతుంది అన్న విషయంలో మేము అవతలకి వెళ్ళాం, భారీ మూల్యం చెల్లించాం. బాగున్నాయి అసలు. సైనికుడు సినిమాలో ఇంటర్వెల్ సీన్లోనూ క్లైమాక్స్ సీన్లోనూ ఉందన్నమాట మొత్తానికి. వీటి మధ్యలో ఫోటో దిగాల. పక్కన అంటే హైదరాబాద్లో ఫ్లైట్ ఖాళీ ఉంది, మేము ఎక్కడికంటే అక్కడ కూర్చున్నాం అనమాట. వేసా ఇక్కడ H1B అవన్నీ ఉండవు కదా అక్కడ. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇడ్డు వస్తారు కదా అని మొత్తం 4 టికెట్లు పట్టినాయి మాకు. 4 డ్రైవర్లకి 4 టికెట్లు పట్టాయి.
బట్ ఇది 4th అయితే వార్నింగ్ ఇచ్చాడు మన DFW దగ్గర. Finally we reached home.